Dear friends, welcome to Biblical Parivartana. Welcome to Daily Devotions. ఈ దినానికి చెందినటువంటి వాక్య భాగం 77వ కీర్తన మే 23కి చెందినటువంటి వాక్య భాగం. దీనికి టాపిక్ ఇవ్వాలి అని అంటే 16th సెంచరీలో ఒక రోమన్ క్యాథలిక్ మాంక్ అనుకుందాం, ఆయన ఒక గ్రంథం రాశాడు, సెయింట్ జాన్ ఆఫ్ ద క్రాస్ అని, డార్క్ నైట్స్ ఆఫ్ ద సోల్ అని. ఆయన పడినటువంటి యాతన, వేదన, ఆ యొక్క అనుభవాలని రాశాడన్నమాట. ఆ టైటిల్ పెడితే చీకటి రాత్రులలో ఆత్మ అనుభవించే అనుభవాలను ఎలా అధిగమించాలి, ఎలా అధిగమించాలి, ఓకే అని దానికి మనం టైటిల్ ఇవ్వచ్చు. ఏ విధంగా గెలవాలి దాని గురించి ఈ కీర్తనని ఇప్పుడు 73 నుండి 83 వరకు ఆసాపు రాసినటువంటి కీర్తనలని మనం నోటీస్ చేయాలి, ప్రార్థన చేసుకుందాం. May the words of my mouth and the meditation of our hearts be acceptable in thy sight, our rock and redeemer. Amen. కీర్తనలు 77 మొదటి 9 వచనాలు చదువుకుందాం. ఇక్కడ అది చదువుకుపోయే ముందు కొంచెం ఇంట్రడక్షన్ ఇస్తాను. అది ఏంటి అనంటే, ఈ ఆసాపు రాసినటువంటి 3 కీర్తనలు 75, 77, 78 ఈ 3 కీర్తనలు కూడాను దేవుని కార్యాలు వాటిని తలంచుకోవాలి, వాటిని వల్లించాలి అనేటువంటి సబ్జెక్టు మీద వ్రాయబడినటువంటిది. 78వ కీర్తన వచ్చేటప్పటికి అది దాని కేంద్రం అన్నమాట. ధ్యానించుకోవాలి, జ్ఞాపకం ఉంచుకోవాలి దేవుని యొక్క కార్యాలను అనేటువంటిది దానికి కేంద్రంగా ఉంటుంది, ఈ కీర్తనకు కేంద్రంగా ఉంటుంది. 75లో నిన్న చూసాం మనం. దాని ఏంటంటే, ఆ విధంగా మనం ఆయన కార్యాలను ధ్యానించిన ఎడల దేవుని యొక్క సన్నిధి మనకి సన్నిహితంగా ఉంటుంది. ఆయన నామం అంటే ఆయన ప్రత్యక్షపరచుకునేటువంటి ఆయన యొక్క సన్నిధి, అది మనకి సన్నిహితంగా ఉంటుంది. మన వాక్యం చదువుకునేటప్పుడు చెప్పుకున్నాం కదా, మన వాక్యం చదువుకునేటప్పుడు దేవుడు మనకి దగ్గరగా సన్నిహితంగా ఉంటాడు. ఆయన సార్వభౌముడు, సర్వాధికారి. కాబట్టి ఆయన మనకి దగ్గరగా ఉంటే మనకి నెమ్మది ఉంటుంది. అలాంటి నెమ్మది ఉంటే, దేవుడు మనకి సన్నిహితంగా ఉన్నాడు కాబట్టి మనకి నెమ్మది వస్తే అప్పుడు జీవితంలో స్థిరత్వం వస్తుంది, స్టెబిలిటీ వస్తుంది అని మనం నిన్న నేర్చుకున్నాం. ఇప్పుడు 77లో మనం నేర్చుకునేది ఏంటంటే, అదే దేవుని కార్యాలని మనం ధ్యానించుకునేటప్పుడు దానికి చెందినటువంటి మరొక కోణం. అదేంటంటే డార్క్ నైట్ ఆఫ్ ద సోల్ అని చెప్పుకున్నాం కదా. వేదన, కలవరం పడినప్పుడు దేవుని యొక్క కార్యాలను ధ్యానించుకుంటే ఆ వేదన ఆవిరైపోతాయి, వేదనలు ఆవిరైపోతాయి. అంతేకాదు, దేవుని ఎడల మనకున్నటువంటి ఆ దురభిమానాలు, ఆ అపోహలు అవి అంతు లేకుండా పోతాయి. అంతేకాదు, మన విశ్వాసం స్థిరపడుద్ది, విజయంగా ఉంటుంది, విశ్వాసం విజయవంతంగా ఉంటుంది. ఆ విషయాలు మనం ఇప్పుడు నేర్చుకుందాం.
ప్రజలు ప్రశ్నించే అనుభవంపై ఆసాపు ఎంతగానో ఆలోచిస్తున్నాడు. ఒక కీలకమైనటువంటి ప్రశ్న, అనుభవం. దాని గుండా ప్రజలు వెళ్ళేటప్పుడు, మరి అలాంటి అనుభవం వెళ్ళేటప్పుడు ఎట్లా హ్యాండిల్ చేయాలి అనేటువంటి దాన్ని ఈ ఆసాపు ఎంతగానో ఆలోచిస్తున్నాడు. దాన్ని విశ్వాసులు జ్ఞాపకం ఉంచుకోవాలి. ఆయన చెప్తున్న దాన్ని విశ్వాసులు జ్ఞాపకం ఉంచుకోవాలి. నిన్నటి దినాన మనం 75వ కీర్తన గురించి మనం ఇంతకుముందే చెప్పుకున్నాం కదా. బట్ ఈ దేవుడు చేసినటువంటి కార్యాలను వర్ణించినప్పుడు దేవుని నామమును సన్నిహితం చేసుకొనగలము. ఆయన చేసిన కార్యములను జ్ఞాపకం చేసుకున్నట, దానిని వర్ణించుట 75వ కీర్తనలో ముఖ్యాంశంగా ఉంటుంది. అది కేంద్రంగా ఉంటుంది. ఈ కీర్తనలో ఈ అంశంలోని మరొక విషయాన్ని, మరొక కోణాన్ని ఆయన ఎత్తి చూపుతున్నాడు ఆసాపు. ఇప్పుడు చదువుకుందాం. 77వ కీర్తన మొదటి 9 వచనాలు. నేను ఎలుగెత్తి దేవునికి మొరపెట్టుదును, ఆయనకు మనవి చేయుదును. దేవుడు నాకు చెవియొగ్గు వరకు నేను ఎలుగెత్తి ఆయనకు మనవి చేయుదును. నా ఆపత్కాలమందు నేను ప్రభువును వెతికి తిని, రాత్రివేళ నా చెయ్యి వెనుకకు తీయకుండా చాపబడి ఉన్నది. నా ప్రాణము ఓదార్పు పొందనల్లకై ఉన్నది. దేవుని జ్ఞాపకము చేసుకున్నప్పుడు నేను నిట్టూర్పు విడుచుతున్నాను. నేను ధ్యానించినప్పుడు నా ఆత్మ కృంగిపోతున్నది. నీవు నా కన్నులు మూతపడనీయవు. నేను కలవరపడుచు మాటలేక ఉన్నాను. 4వ వచనం ముందుకెళ్తే, మాట లాడ లేక ఉన్నాను. తొలిటి దినములను పూర్వకాల సంవత్సరములను నేను మనస్సునకు తెచ్చుకొందును. నేను పాడిన పాట రాత్రి అందు జ్ఞాపకము చేసుకొందును. హృదయమున ధ్యానించుకొందును. దేవా, నా ఆత్మ నీ మార్గము శ్రద్ధగా వెతకను. ప్రభువు నిత్యము వెడనాడున, ఆయన ఎన్నడూ కటాక్షించున. ఆయన కృప ఎన్నటికీ లేకుండా మానిపోయినా, ఆయన సెలవిచ్చిన మాట తరతరములకు తప్పిపోయినా, దేవుడు కటాక్షింప మానిన, ఆయన కోపించి వాత్సల్యత చూపకుండునా, అందుకు నేను ఇలాగూ అనుకొనుచున్నాను. మహోన్నతుని దక్షిణహస్తము మార్పొందిననుకుంటకు నాకు కలిగిన శ్రమయే కారణం. యెహోవా చేసిన కార్యములను, పూర్వము జరిగిన నీ ఆశ్చర్య కార్యములను నేను మనస్సునకు తెచ్చుకొందును. నీ కార్యమంతయు నేను ధ్యానించుకొందును. నీ క్రియలను నేను ధ్యానించుకుందాం. 9 వరకు చాలు. మరి 9వ వచనం మరలా చదువుకుందాం. దేవుడు కటాక్షింప మానినా, ఆయన కోపించి వాత్సల్యత చూపకుండా. శీలా, నాకు తెలిసినటువంటి ఒక కపుల్ ఉంది. వాళ్ళకి చాలామంది పిల్లలు ఉన్నారు. వాళ్ళలో ఒక అమ్మాయి పేరు శీల. ఓకే, దాని అర్థం ఎవరికి తెలియదు. మరి వాళ్ళ ధ్యానించమని ఒక అర్థమో, లేకపోతే మ్యూజిక్కి చెందినటువంటి ఆ నోటేషను ఇంతవరకు ఎవరు కూడాను శల అనే దానికి అర్థం ఇవ్వలేకపోయారు పండితులు. ఓకే, ఇప్పుడు చదువుకుందాం. ఆసాపు కృంగిపోయే పరిస్థితిలో ఉన్నాడు. దానికి గల కారణాలు మనకు తెలియవు. ఎందుకు అలాంటి పరిస్థితిలో ఉన్నాడో ఆయన చెప్పలేదు, కాబట్టి తెలియదు. మనలో ఎక్కువ మంది ఆత్మీయ చీకటిలో, ఇందాక చెప్పినటువంటి రీతిగా చీకటి రాత్రులలో ఆత్మీయ వేదన అనేటువంటి గ్రంథాన్ని సెయింట్ జాన్ ఆఫ్ ద క్రాస్ 16th సెంచరీలో రాశాడు కదా. అనుభవాల ద్వారా ఆయన, ఎవరు ఇక్కడ, ఆసాపు ఆ అనుభవాల ద్వారా వెళ్తాడు. దేవుడు పట్టించుకొనడా
దేవుడు చనిపోయాడా అని అనుమానపడతారు. ఆసాపే కాదు, మనలో ఎక్కువ మంది, విశ్వాసుల్లో ఎక్కువ మంది కూడాను అలాంటి అనుభవాలు గుండా వెళతారు. దేవుడు ఉన్నాడా, దేవుడు నన్ను వదిలిపెట్టాడా అనేటువంటి అనుమానం వస్తుందన్నమాట. ఆసాపు ఎంత కృంగిపోయాడంటే ఆయనకు నిద్ర కూడా పట్టలేదు. నిజానికి నిద్ర పోగొట్టేడని దేవునిపై నింద మోపాడు. నిద్ర కూడా లేకుండా చేశాడయ్యా దేవుడు అని ఆయన ఆయన చెప్పినట్టుగా మనం నిద్ర పోగొట్టేడని దేవునిపై నింద మోపాడు అన్నమాట. ఆయన అనుభవాలు అనుకూలంగా ఉన్నప్పుడు రాత్రి సమయంలో ఈ ఆసాపు సంతోషంగా పాటలు పాడినట్లు గుర్తు చేసుకున్నాడు. 6వ వచనం. కానీ ఆ దినాలను బట్టి, అనుకూల దినాలను బట్టి సంతోషించలా, వాటిని బట్టి ఆదరణ రాలా ఆయనకి. దానికి బదులుగా ఆ ఆలోచన తీరుని బట్టి మరింత అవి ఆ ఆలోచనలు కృంగదీసినాయి. ఆయన అడిగే ప్రశ్నలలో కోపం కూడా ప్రతిధ్వనిస్తుంది. ఏం అడుగుతున్నాడు ఆయన? ప్రభువు నిత్యం విడనాడునా? ఆయన ఎక్కడ ఇక ఎన్నడూ నన్ను కటాక్షింపడా? అంతకుముందు కటాక్షించినటువంటి రీతిగా ఆయన కృప ఎన్నటికీ లేకుండా మానిపోయినా ఇంకా కృప చూయించడా? ఆయన సెలవిచ్చిన మాట తరములకు వరకు తప్పిపోయినా? మాట చెప్పాడు ఉంటానని, మరి తప్పిపోయాడా? దేవుడు కటాక్షింప మానేనా? ఆయన కోపించి వాత్సల్యత చూపకుండా ఇక అంతేనా, ఆయన తీరు అంతేనా, నా గతి ఇంతేనా అన్నట్లుగా. కానీ గతములో దేవుడు తనకు తాను ప్రత్యక్షపరచుకున్న శక్తివంతమైన కార్యాలపై మనసు పెట్టుటకు ఆసాపు నిశ్చయించుకున్నాడు. అందుకు నేనిలాగు అనుకుంటున్నాను, మహోన్నతుని దక్షిణ హస్తము అంటే ఇక దాని గురించి ఆయన తలస్తున్నాడు అన్నమాట. వేరే మాటల్లో చెప్పాలంటే దేవుడు తన శక్తిని ప్రదర్శిస్తూ తన కుడి హస్తముతో సంవత్సరాల పాటు చేసిన కార్యములను గూర్చి వివరిస్తున్నాడు. దేవుడు ఇన్ని చేశాడు కదా, యెహోవా చేసిన కార్యములను, పూర్వము జరిగిన నీ ఆశ్చర్య కార్యములను నేను మనస్సునకు తెచ్చుకొందును. నీ కార్యమంతయు నేను ధ్యానించుకొందును, నీ క్రియలను నేను ధ్యానించుకొందును అని 11, 12లో మనం చూస్తున్నాం. దీన్ని బట్టి మిగిలిన కీర్తనలో వాటిలో అంటే అంతా కూడా కాదు, దానిలో ఉన్నటువంటి మిగిలిన కీర్తనలో ఉన్నటువంటి విషయం ఏంటి అని అంటే, ఆయన దేవుణ్ణి నేరుగా సంబోధిస్తూ తన కృపాతిశయముతో నిబంధన ప్రజల ఎడల దేవుడు చేసినటువంటి శక్తివంతమైన మహత్కార్యములలో కొన్నింటిని జ్ఞాపకం చేసుకుంటున్నాడు. దేవునికి జ్ఞాపకం చేస్తున్నాడా, ఆయన జ్ఞాపకం చేసుకుంటున్నాడా? దేవుని సన్నిధిలో దేవునితో మాట్లాడుతూ ఆయన జ్ఞాపకం చేసుకుంటున్నాడు. ఐగుప్తులో చేసిన తెగుళ్ళు దానికి జ్ఞాపకం చేసుకుంటున్నాడు. నిర్గమము, ఎర్ర సముద్రము దాటుట, మోషే అహరోనుల చేత తన ప్రజలను జ్ఞాపకం చేసుకుంటున్నాడు. ఓకే, ఈ 13 నుండి 20 వచనాల్లో మనం చూస్తాం. ఇక మన సంగతి ఏంటి, మనం ఏ విధంగా దాన్ని అన్వయించుకోవాలి? క్రైస్తవులు జ్ఞాపకం చేసుకునే విషయాలు మరింత ఎక్కువగా ఉంటుంది. లేఖనాలు చదువుచూ మరి ఆసాపు ఏ విధంగా ఆయన జ్ఞాపకం చేసుకుంటున్నాడు, అదేవిధంగా మనం కూడా జ్ఞాపకం చేసుకోవాలి. ఆయన లేఖనాలు చదివి జ్ఞాపకం చేసుకుంటున్నాడు దేవుని యొక్క మహత్కార్యాలను, దేవుని ప్రజల ఎడల, ఇశ్రాయేలు ఎడల దేవుడు ఏ విధంగా ఆయన కృప చూయించుతూ మరి మహత్కార్యాలను చేశాడో దాన్ని
ఆయన జ్ఞాపకం చేసుకుంటూ మననం చేశాడు. మరి అదే రీతిగా మనం కూడా అక్కడ ఆ లేఖనాలు చదువుకుని మనం ధ్యానం చేసుకోవాలి. మనకి ఎక్కువ లేఖనాలు ఉన్నాయా, తక్కువ లేఖనాలు ఉన్నాయా? ఆయనకి పాత నిబంధనే ఉంది, మనకైతే మరి క్రొత్త నిబంధన కూడా ఉంది. అంతేకాదు, ఆయన వ్రాసేటప్పటికి ఇశ్రాయేలీలు బబులోను వెళ్ళలేదు, వాళ్ళు చెరపట్టబడలేదు. ఇంకే అప్పుడు రాసినటువంటిది మరి అప్పుడు తర్వాత రాసినటువంటి లేఖనాలు ఆయనకి లేవు, కానీ మనకున్నాయి. ఆసాపుకు తెలియని విషయాలు మనకు ఎక్కువగా ఉన్నాయి. బబులోను చెరకు కొనిపోబడుట, అక్కడి నుండి వారు తిరిగి వచ్చుట, 100 సంవత్సరాలు మెస్సయా కొరకు వేచి ఉండట. సైలెంట్ ఇయర్స్ అంటాం కదా, బిట్వీన్ టెస్టిమెంట్స్, క్రొత్త నిబంధన పాత నిబంధన, ఆ ఇంటర్ టెస్టిమెంటల్ పీరియడ్ 400 సంవత్సరాలు సైలెంట్ ఇయర్స్ అంటాం కదా. ఆ దినాల్లో మరి యూదులు ఏం చేస్తున్నారు? వేచి ఉన్నారు. ఓకే, మరి దాని గురించినటువంటి లిటరేచరు చాలా ఉంది. లేఖనాలు లేకపోయినా కానీ లిటరేచర్ చాలా ఉంది. దాని గురించి మనం చదువుకోగలం. అంతే కదా. క్రొత్త నిబంధన వచ్చేటప్పటికి దేవుడు శరీరధారి అవటం, ఇన్కార్నేషన్ అంటాం. యేసు ప్రభు యొక్క సుదీర్ఘమైన జీవితం, ఆయన పరిచర్య, ఆయన బోధలు, ఆయన శక్తివంతమైనటువంటి క్రియలు. ఓకే, అపోస్తల కార్యాలు అంటుంది, హూ వాజ్ మైటీ ఇన్ డీడ్ అండ్ ఇన్ వర్డ్ అంటాడు. డీడ్ని ముందు పెట్టాడు, కార్యాలను ముందు పెట్టాడు. యేసుప్రభు కార్యాలు ముందు చేశాడు, బోధల కంటే ముందు పెట్టాడు అన్నమాట. మైటీ డీడ్స్ అండ్ వర్డ్స్. అన్నిటికంటే యేసుక్రీస్తు యొక్క ఆ సువార్తల్లో మనకి ఎత్తి చూపబడింది, నొక్కి చెప్పబడింది ఏంటి అని అంటే, ఉన్నతమైన క్రీస్తు మరణ పునరుద్ధానములు. అంతే. దాంతోపాటు పెంతెకోస్తు దినమున, అటు తర్వాత కూడా పెంతెకోస్తు దినం తర్వాత కూడా పరిశుద్ధాత్మ దేవుడు చేసిన బలమైన కార్యాలను మనము జ్ఞాపకం చేసుకుంటాం. ఓకే, అపోస్తుల కార్యాలు. మరి అంతేకాదు, అపోస్తుల ద్వారా దేవుడు తన సువార్తని ఏ విధంగా ప్రపంచం అంతా పాకేటట్టుగా చేశాడు. ఎన్ని అద్భుతాలు జరిగినాయి, ఎంత దేవుని యొక్క సువార్త వాక్యం ఎంత విస్తరించిపోయింది. అవన్నీ కూడాను మనం జ్ఞాపకం చేసుకోవటానికి అనువుగా ఉంటుంది. ఎందుకంటే పాత నిబంధన, క్రొత్త నిబంధన. ఏంటి కన్క్లూజను? మనము జ్ఞాపకం చేసుకుంటున్నప్పుడు మన విశ్వాసము బలపడుతుంది. ఆసాపు ఆ విధంగా ధ్యానించుకుని విశ్వాసంలో బలపడ్డాడు. దేవుని గురించిన అవగాహన నూతనపరచబడింది. అంతకుముందు ఏమన్నాడు? దేవుడు ఉన్నాడా, చనిపోయాడా, నా మొర ఆలకించట్లేదు, ఆయన కటాక్షం ఆగిపోయిందా, ఆయన మాట మార్చుకున్నాడా, ఇక దేవుడు ఇక నా దగ్గరికి రాడా అనేటువంటి అనుమానాలు, ప్రశ్నలు, కోపం, ఈర్ష్య, చిరాకు వచ్చినటువంటి పరిస్థితుల్లో ఆయన దేవుని వైపు చూసి నిర్ణయించుకొని ఆయన కార్యాలను మననం చేసుకుంటూ దేవుణ్ణి సంబోధించాడు. అప్పుడు దాని నుండి బయటపడినట్టుగా మనం అర్థం చేసుకోవాలి. విశ్వాసంలో బలపడ్డాడు, కృంగిపోయిన పరిస్థితి నుండి విడుదల పొందాడు. అది మనకు కూడా ఉంటుందన్నమాట. అంటే దేవుని యొక్క వాక్యాన్ని చదువుకుంటూ, ధ్యానించుకుంటూ దేవుడు చేసినటువంటి కార్యాలను మనం ధ్యానించుకుంటే ఏముంటుంది? దేవుని సన్నిధి ఉంటుంది. ఇంకేముంటుంది? మనకు కుంగినటువంటి పరిస్థితి నుండి, ఆ వేదన నుండి మనం బయటపడతాం, విశ్వాసంలో బలపడతాం. ఓకే, దేవుని గురించినటువంటి అవగాహన నూతనపరచబడుద్ది అన్నమాట. మరి మనం చదువుతాం కదా విశ్వాసం గురించి, రోమా 10:17 ఉంటుంది కదా, విశ్వాసము వినుట వలన విశ్వాసము.
కలుగును. వినుట వలన ఫెయిత్ కమ్స్ బై హియరింగ్ ద వర్డ్. ఎందువలన? మ్యాజిక్ లాగా మాటలు వింటే విశ్వాసంలో బలపడతామా? అది కాదు. మ్యాజిక్ లాగా వినటం కాదు. వాక్యంలో ఏమున్నది? దేవుని కార్యాలు ఉన్నాయి. దేవుడు అప్పుడు చేస్తే ఇప్పుడు కూడా చేస్తాడు. ఆ కార్యాలను చూసినప్పుడు దేవుని గురించి, దేవుని కార్యాలను బట్టి దేవుని గురించి తెలుసుకుంటాం. అప్పుడు మన విశ్వాసం లేకపోతే విశ్వాసం పుట్టుద్ది. విశ్వాసం ఉంటే విశ్వాసంలో మనం బలపడతాం. ఎప్పుడైనా సరే వాక్యం చదువుకున్నప్పుడు, ఇప్పుడు దావీదు మహారాజు అంటాడు కదా, ఆయన గురించి మనం ఏం చదువుతామంటే, డేవిడ్ ఎంకరేజ్డ్ హిమ్సెల్ఫ్ ఇన్ ద లార్డ్. అలాంటి కృంగిపోయినటువంటి పరిస్థితుల్లో కొంతమంది సహాయం చేయొచ్చు, పాస్టర్ విజిట్ చేయొచ్చు, మనం వేరే వాళ్ళు వచ్చి ప్రార్థన చేయొచ్చు. కానీ అన్నిటికంటే ముఖ్యమైనది ఏంటంటే, వాక్యం చదువుకుంటూ ఉంటే, దేవుడు మాట్లాడితే, దేవుని సన్నిధి ఉంటే, ఆ నిరాశ, నిస్పృహ, ఆ కృంగిపోయినటువంటి ఆ పరిస్థితి నుండి మనం విజయవంతంగా బయటపడతాం. ఇంకొక విషయం చెబుతాను. అది ఏంటి అని అంటే, మనం బైబిల్ చదువుకునేటువంటి విధానం. ఓకే, దాటిని డిడక్టివ్, ఇండక్టివ్ అని అంటారు. ఇప్పుడు నేను ముందు మీకు చెప్పాను కదా, ఈ కీర్తనలో ఇది ఉన్నది, ఈ కీర్తనలో ఇది ఉన్నది, మరి 78వ కీర్తనలో మనం చదువుకుంటాం, దానిలో ఇది ఉన్నది. అది ఆ ఐడియా ఉన్న తర్వాత మనం అర్థం చేసుకోవటానికి ఈ విధంగా చెబితే కొంచెం క్లారిటీ వస్తుంది. దాన్నే, ఆ విషయాలనే మనం చూడవచ్చు. ఈ 77వ కీర్తనలో చూడవచ్చు అనేటువంటి రీతిగా కొంచెం అవగాహన చేసుకోవటానికి ఇది చెప్పాను. చెప్పిన తర్వాత దాన్ని చదువుకుంటే దాన్ని డిడక్టివ్ అంటారు. ఓకే, ముందు ఒక విధంగా థియలాజికల్గా నేర్చుకున్నాం. దీనిలో ఇది ఉంది, దీనిలో ఇది ఉంది, దీనిలో ఇది ఉన్నదని ఒక అంటే పెద్ద గొప్ప థియాలజీ కాదు, అవగాహన ముందున్నదన్నమాట. ఆ అవగాహన బట్టి 77వ కీర్తనని అండర్స్టాండ్ చేసుకున్నాం. దాన్ని డిడక్టివ్ అంటారు. ఇంకొక మెథడ్ ఏంటంటే డిడక్టివ్ అంటారు. ముందు ఈ వాక్యాన్ని చదువుకుని దాన్ని బట్టి ఈ యొక్క ఆలోచనలు పొందుకోవటం. ఇప్పుడు ఆకాశం గారు చెప్పినటువంటి ఆలోచనలు ఆయన చదివాడు కాబట్టి ఈ ఆలోచనలు ఆ విధంగా వచ్చినాయి అన్నమాట. ఈ డిడక్టివ్ దీన్ని ఇండక్టివ్ మెథడ్ అంటారు. ముందు ఆలోచన బట్టి దీన్ని చదవటం కాదు, ఈ చదివిన దాన్ని బట్టి ఈ ఆలోచనలు రావటం, దాన్ని ఇండక్టివ్ అంటారు. ఇండక్టివ్ మెథడ్ ఈజ్ ఆల్వేస్ ఎ బెటర్ మెథడ్. డిడక్టివ్ ముందు థియాలజీ చదువుకుని తర్వాత వాక్యం చదువుకుంటే అది డిడక్టివ్ మెథడ్. ఎవరు కూడాను ఎంప్టీ హెడ్తో, బ్లాంక్ స్లేట్తో ఎప్పుడు కూడా బైబిల్ చదవరు. ఏదో అంతకుముందు చదువుకున్నదాన్ని వాళ్ళ ఫిలాసఫీ, వాళ్ళకు ఉన్నటువంటి థియాలజీ, వాళ్ళకు ఉన్నటువంటి అనుభవం, వాళ్ళకు ఉన్నటువంటి ఆలోచనతో చదువుతారు బైబిల్. చదివేటప్పుడు ఏం చేస్తామంటే మనం ప్రాసెస్ చేస్తాం. మనకున్నటువంటి అనుభవాలను బట్టి మనం లేఖనాల్ని మనం అర్థం చేసుకుంటాం. కానీ కొంచెం జాగ్రత్త పడాలి. అంతకుముందు మనకు ఉన్నటువంటి ఆలోచనలను అవి ఇన్ఫ్లుయెన్స్ చేయకుండా మనం వాక్యాన్ని చదువుకుంటున్నప్పుడు ఆ వాక్యం ద్వారా మన ఆలోచనను ఇన్ఫ్లుయెన్స్ చేసేటట్టుగా చదవాలన్నమాట. అది ఇండక్టివ్ మెథడ్ ఈజ్ ఆల్వేస్ యూస్ఫుల్. ఇప్పుడు ప్రకటన గ్రంథం ఇదేనా లైవ్ క్యాస్ట్ ఉంది కదా, అక్కడ ప్రకటన గ్రంథం చదువుతున్నాం. ముందు
దానిలో ఉన్నటువంటి థియాలజీ చెబితే అప్పుడు దాన్ని బట్టి వాక్యం చదివితే మీరు థియాలజికల్గా ఆలోచిస్తారు. అంటే మన థియాలజీని రుజువు చేసుకుని బలపడేటట్టుగా వాక్యాన్ని వాడుకుంటాం. అది డిడక్టివ్, ఒక విధంగా డేంజరస్. ఎందుకంటే మన ఆలోచనల్ని రుజువుపరచుకునేటట్టుగా వాక్యాన్ని చదువుతాం. ప్రూఫ్ టెక్స్ట్గా చదువుతాం, దాన్ని ప్రూఫ్ టెక్స్టింగ్ అంటారు. మన ఆలోచనల్ని ఇది దృఢపరుస్తుంది వాక్యం. అవునా? ఎప్పుడైనా సరే వాక్యాన్ని చదువుకుని దాని నుండి వచ్చేటువంటి ఆలోచనలు, ఓకే, ఆలోచనలు అంటే ఇంకొకటి ఏంటంటే తప్పు చేసేది, ముందు ఏం చెబుతున్నాడు గ్రంథకర్త ఆలోచించుకోవాలి. నేను చెప్పాను కదా, గ్రంథకర్త ఏం చెబుతున్నాడు మనం వెంటనే మన జీవితాలకి అప్లై చేసుకోకూడదు. దాని అర్థం నేను ఎట్లా అర్థం చేసుకోవాలి, ఇట్ ఈస్ అ రాంగ్ మెథడ్. అర్థం మనం మన జీవితానికి అన్వయించుకునే ముందు అసలు ఆయన ఏం చెబుతున్నాడు, ఆయన చెబుతున్నది అర్థం చేసుకోవాలి. ఆయన ఏం చెబుతున్నాడు అంటే అబ్జర్వేషను, దాని అర్థం ఏంటి ఇంటర్ప్రిటేషన్, అప్పుడు అన్వయం. ఎట్లా అన్వయం చేసుకోవాలి? యూదులకి చెప్పాడు, అప్పుడున్నటువంటి సువార్తలు వచ్చేటప్పటికి అప్పుడున్నటువంటి సువార్తలు చెప్పాడు. తర్వాత పరిశుద్ధాత్మ దేవుడు వచ్చింది, తర్వాత రాశారు. వాళ్ళ అవగాహన ఎట్లా ఉంది? మరి వాళ్ళు ఇట్లా చేశారని చెప్తున్నాడా, మనం ఇట్లా చేయాలని చెబుతున్నాడా? అవన్నీ కూడా ఆలోచించుకొని అప్పుడు మన జీవితాలకి అన్వయించుకోవాలి. ఓకే, అది ఐడియల్ అన్నమాట. కాబట్టి ఈ రెండు రకాలైనటువంటి డిడక్టివ్ మెథడ్, ఇండక్టివ్ మెథడ్, దాని గురించి ఆలోచించుకుని దీనికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వండి. మన థియాలజీని దీంతో స్క్రిప్చర్తో పోల్చి చూసుకోండి. ఇప్పుడు అపోస్తలుడైన పౌలు అపోస్తల కార్యాలు 11:37 అనుకుంటాను ఆ వచనం. దీస్ ఆర్ మోర్ నోబుల్ దాన్ దోస్ ఇన్ థెసలోనికా ఇన్ దట్ దే సర్చ్ ద స్క్రిప్చర్స్ టు సీ వెదర్ వాట్ ఐఎమ్ సేయింగ్ ఈజ్ రైట్ ఆర్ రాంగ్. ఓకే, థెసలోనికా నుండి బెరియా వచ్చి ఇక్కడ ఆ బెరియాలో ఉన్నటువంటి విశ్వాసుల్ని ఆయన ప్రశంసిస్తున్నాడు. ఎందుకు అని అంటే వాళ్ళకంటే వీళ్ళు గొప్పవాళ్ళు. ఎందుకనంటే నేను చెప్పినటువంటి దాన్ని, పౌలు చెప్పినటువంటి దాన్ని వాళ్ళు విని ఆయన చెబుతుంది లేఖనాలకి అనుకూలంగా ఉన్నాయా లేవా అని పరీక్షించినట్టుగా మనం చూస్తాం. అపోస్తల కార్యాలు 11:31 అనుకుంటాను. ఓకే, వీరు తెసలోనికలో ఉన్న వారి కంటే గనులయుండిరి కనుక ఆసక్తితో వాక్యమును అంగీకరించి పౌలును శీలను చెప్పిన సంగతులు అలాగున్నవో లేవో అని ప్రతిదినమును లేఖనములు పరిశోధించుతూ వచ్చారు. చూడండి, వాళ్ళు చెకప్ చేసుకున్నారు లేఖనాలను బట్టి. దాన్ని డిడక్టివ్ స్టడీ అంటారు. మన థియాలజీ కానీ ఇతరుల థియాలజీ కానీ ఈ వాక్య వెలుగులో దాన్ని పరిశోధించాలి. అది ఆ విధంగా మనం అలవాటు చేసుకోవాలి. చాలా వరకు సాంప్రదాయాన్ని బట్టి మనం దాన్ని బట్టి పోతాం కాదు, కానీ మరి స్క్రిప్చర్తో లేఖనాలతో మనం పోల్చి చూసుకోం. ఆ విధంగా పోల్చి చూసుకొని అప్పుడు మన జీవితాలకి అన్వయించుకోవాలి. మొదట వెంటనే మనం ఏం చేయాలంటే అని అన్నామంటే పప్పులో కాలేసినట్టే. అట్ ఎవ్రీ పాయింట్ యూ డోంట్ ఆస్క్ ద క్వశ్చన్ హౌ టు అప్లై ఇట్ టు మీ. రీడ్ ద హోల్ చాప్టర్, దెన్ ట్రై టు అండర్స్టాండ్ ది ఆథర్, దెన్ యూ సీ వాట్ ఇట్ మీన్స్ టు మీ. యూదులకు ఒక విధంగా ఉండొచ్చు, నాకు విశ్వాసిగా ఒక విధంగా ఉండొచ్చు, అపోస్తులకు ఒక విధంగా ఉండొచ్చు, అపోస్తులు కాకముందు శిష్యులకు ఒక విధంగా ఉండొచ్చు, నాకు ఏ విధంగా ఉంటుంది, నేను ఏ విధంగా నేను అర్థం చేసుకోవాలి. అర్థం చేసుకున్న తర్వాత అప్పుడు ఏమనుకోవాలంటే నేను ఏ విధంగా అన్వయించుకోవాలి అని థియరిటికల్గా చెప్పుకోవాలి. ఓ ఇది నేను చేయాలా, అప్పుడు చేయాలి. ఓకే, అన్వయించుకోవటంలో కూడాను అన్వయించుకోవాలి. ఇప్పుడు చూడండి,
వాక్యం చదువుకుంటాం, ఏం చేయాలో తెలుసుకుంటాం. ఇది నేను ఇంకొక విషయం మాట్లాడుతున్నాను. ఇది వాక్యం చదువుకుంటాం, అర్థం చేసుకుంటాం, ఏమి అన్వయించుకుంటామో కూడా తెలుసుకుంటాం, ఏమి అన్వయించుకోవాలో కూడా తెలుసుకుంటాం. కానీ మన జీవితంలో మార్పు ఉండదు. అన్నీ తెలిసి ఉంటుంది, కానీ మన జీవితంలో మార్పు ఉండదు. ఏంటి మిస్సింగ్ లింక్ ఏంటి? దేవుని వాక్యం చదువుకుంటాం, అర్థం చేసుకుంటాం, ఇది చెయ్యాలి అని కూడా తెలుసుకుంటాం. కానీ మన జీవితం వచ్చేటప్పటికి మార్పు ఉండదు. నో చేంజ్. ఎందువలన? దానికి దీనికి ఏంటి మిస్సింగ్ లింక్ ఏంటి? ఆ మధ్యలో మెట్టి ఏంటి అంటే నిర్ణయించుకోవాలి. యూ హ్యావ్ టు డిసైడ్. వాక్యం చదువుకుని అంత ప్రాసెస్ చేసుకుని ఇది నేను చెయ్యాలి అని నిర్ణయించుకోవాలి. ఈ విషయాల్లో నిర్ణయించుకోవాలి. అప్పుడు మన జీవితంలో మార్పు వస్తుంది. వాక్యం చదువుకుంటాం కానీ మనం నిర్ణయించుకోవాలి. యూ హ్యావ్ టు టేక్ ఎ డెసిషన్ ఈచ్ టైమ్ వీ రీడ్ ద బైబుల్. అంత అయిన తర్వాత ప్రార్థన చేసుకోబోయే ముందు నిర్ణయించుకుని, ప్రభువా నేను ఈ విధంగా నిర్ణయించుకుంటున్నాను, నాకు సహాయం చేయండి అని ప్రార్థన చేసుకోవాలి. అప్పుడు మన జీవితాల్లో మార్పు వస్తుంది. తలంపుల్లో మార్పు వస్తుంది, మాటల్లో మార్పు వస్తుంది, క్రియల్లో మార్పు వస్తుంది, స్పందనలో ప్రతిక్రియలో మార్పు వస్తుంది. ఆ విధంగా ఉండాలని నా ఆశ, మన ఆశ. ప్రార్థన చేసుకుందాం. యెహోవా నిన్ను ఆశీర్వదించి కాపాడును కాక, తన సన్నిధి కాంతిని నీపై ప్రకాశింపచేసి నిన్ను కరుణించును కాక, తన సన్నిధి కాంతిని నీపై ఉదయింపజేసి నీకు సమాధానము అనుగ్రహించును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.